హల్లెలూయా! మరొక ప్రశస్తమైన రోజులో ప్రభువును స్తుతించడానికి మనందరం సజీవులుగా ప్రవేశించాం. అందు నిమిత్తమై ప్రభువును స్తుతిద్దాం. ఆయన వాక్యాలను ధ్యానిస్తుండగా ఆయన శిలువ మరణ పునరుద్ధారాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని మన ప్రభువు ఎంత గొప్పవాడన్నది, ఉన్నవాడను అన్నవాడన్నది గుర్తు చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి 2025 సంవత్సరాల క్రితం ఇంచుమించు మా కొరకు నీవు చేసిన శిలువ యాగమును, మరణించి తిరిగి లేచిన నీ యొక్క పునరుద్ధానమును గుర్తు చేసుకుంటుండగా విశ్వాసం మాకు దయచేయవు. కృతజ్ఞతతో నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మీరు ఎప్పుడన్నా మనకిష్టమైన వారు, మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన వారు, మనకి ఎంతో అవసరమైన వారు మరణించినప్పుడు, అది అకస్మాత్తుగా మరణించినప్పుడు, మనం అనుకోని స్థితిలో వారు మరణించినప్పుడు ఆ వేదన, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఎరుగుదురా? చాలా భయంకరంగా ఉంటుంది. 12 మంది శిష్యులు ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు ప్రభు చెప్పాడు చాలాసార్లు, మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడతారు, ఆయన వారిని చంపేతారు, పాతి పెడతారు, కానీ 3వ రోజున నేను తిరిగి లేస్తాను అన్న మాట వాళ్ళు విన్నారు, కానీ అర్థం చేసుకోలేదు. వారు ప్రభు శిలువ నుంచి దిగివచ్చి ఎంత శక్తి కలిగినవాడో నిరూపిస్తారని ఎదురు చూశారు. యెరూషలేములో ఉన్న అనేక జనులు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ పిలాతు కూడా ఏదో ఒక ఆశ్చర్యం జరుగుద్దేమో అని గమనించినట్టు చూస్తున్నాం. ఇంత త్వరగా చనిపోయాడా అని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, అంతా అయిపోయిందే, ఇక మన గతి ఏంటి అని శిష్యులు బేజారైపోయారు. సాయంత్రం అయ్యేలోగా అరిమతయి యోసేపు నికోదేము వచ్చి శరీరాన్ని అడిగి తీసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి, వాడు ఆ యొక్క సన్హెడ్రెడ్లో ఉన్నారు కాబట్టి వారు అరిమతయి యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో, కొత్త సమాధిలో ప్రభువును ఉంచాడు. అంతవరకు రహస్య శిష్యుడిగా తిరిగి జన్మిస్తే గాని పరలోక రాజ్యం వెళ్ళలేవని మొదటి రాత్రి నికోదేముకు చెప్పిన ప్రభువు మాటలు అతను విశ్వసించి, అంతవరకు రహస్య శిష్యుడిగా ఉన్న నికోదేము బయటకు వచ్చి వారిద్దరూ కలిసి ఆయన్ని సమాధి చేశారు. అంతా నిశ్శబ్దం. ఆ శుక్రవారం రాత్రి సమాధి అయిపోయినది. శనివారం ఉదయము అందరికీ సూర్యోదయంలాగా లేదు, అయోమయంగా ఉంది, చీకటిమయమైనట్టుగా అనిపిస్తూ ఉంది. ఏ నిరీక్షణ లేదిక. ప్రభు లేకుండా మేమేం చేయగలం, మనం ఎలా బ్రతకగలమని శిష్యులైతే మరింతగా కృంగిపోయారు. మమ్మల్ని కూడా హింసిస్తారేమో, బాధిస్తారేమోనని వాళ్ళు భయంతో వారి గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని కూర్చున్నారు అన్నట్టు మనం చూస్తున్నాం. ఎక్కడో ఏ మూల కూడా ఆ మూల అక్కడ కూర్చొని ఒకరితో ఒకడు మాట్లాడుకోవడానికి కూడా ధైర్యం లేక, ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితుల్లో లేక దుఃఖితులుగా ఉన్నారు. యెరూషలేము అంతా నివ్వెరపోయింది. వారి కేకలే గెలిచాయే. అయితే క్రీస్తును హింసించిన వారు, ఆయనకు విరోధంగా అసూయపడిన వారు చాలా సంబరపడ్డట్టున్నారు. కానీ అక్కడ అకస్మాత్తుగా వారికి ఒక అనుమానం వచ్చింది. 3వ దినాన్ని లేస్తానని ప్రభు చెప్పాడు అని వారు పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెబుతారు.
కాబట్టి ఆ సమాధికి సెక్యూరిటీ ఇవ్వండి, కావలి వారిని పెట్టండి. యూజువల్గా ఆ రోజుల్లో గుహల్లో సమాధులు ఉండే, అదంటే అదంతా రాతి నేల కాబట్టి దాని ద్వారానికి ఒక గుండ్రటి రాయి దొర్లించి పెట్టేవారు. మధ్యలో లోపలికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యాలు పోయటానికి, విలాపించటానికి అవకాశం ఉండేటట్టుగా ఉంటాయి. ముఖ్యంగా ధనవంతుల సమాధులు, అటువంటి సమాధులు ప్రభువును ఉంచారు. ఆ రాతిని, పెద్ద రాతిని, ఒక 5-6 ఇంకా ఎక్కువ మంది బలమైన వారు దొర్లించగలిగినంత పెద్ద రాతిని అడ్డంగా పెట్టారు. అది చాలదన్నట్టు దానికి రోమన్ గొలుసులు వేసి ముద్ర సీలేశారు. అక్కడ కావలి వారిని ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాధిని ఎవరు తెరవలేడు అనుకున్నారు. కానీ ఆ రోజంతా వారు ఊరకనే కావలి కాసినట్టు, వారు ఊరకనే భయపడినట్లు ఉండింది. ఆ శనివారము, ఆ యొక్క సిలువ వేయబడిన మరుసటి రోజు సమాధిలో ప్రభు ఉన్నప్పుడు ఆయన అక్కడ లేడండి. ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడున్న పాతాళపు తాళం చేతులు తన కైవసం చేసుకున్నాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఆదివారం తిరిగి లేచాడు. నా యేసు ప్రభు సజీవుడు. రేపు ఆదివారం పునరుద్ధానపు దినం, కానీ ఈరోజు ఒక మౌన దినముగా ఉండిపోయింది. మన జీవితాలలో కొన్నిసార్లు మనకి ఏమీ అర్థం కానప్పుడు, భయంతో అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం వల్ల అనేక సత్యాలు, పాఠాలు నేర్చుకుంటాం. కోపంతో మాట్లాడినప్పుడు మనం విచ్చలవిడిగా మాట్లాడతాం. బాధతో మాట్లాడినప్పుడు మనం శపించుకుంటూ మనల్ని మనమే కృంగిపోతూ, మరింతగా మన మాటల ద్వారా మనం కృంగిపోతాం, మన చుట్టూ ఉన్న వారిని కృంగదీస్తాం. ఆయా సమయాల్లో దుఃఖ దినాలు మనం ఉన్నప్పుడు, మనకు అర్థం కాని పరిస్థితులు ఏర్పరుచున్నప్పుడు దేవుని దూషించకండి, ఇతరులను నిందించకండి, మీ స్థితిని చూసుకొని మీరే జాలిపరి కృంగిపోకండి. ప్రభువు మాటలు జ్ఞాపకం చేసుకోనండి, ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకోనండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాలు కలవరపడనీయకండి. మరణాన్ని జయించి తిరిగి లేస్తాను, మరణపు ముళ్ళును విరిచాను అని చెప్పిన ప్రభువును, ఆ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. మరణించిన వారి గురించి మనం దుఃఖిస్తూ లోకస్తుల్లా ఉండక్కర్లా. మరణించిన వారు మనకంటే మరి శ్రేష్ఠులు. ముఖ్యంగా ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ లోక శ్రమల నుండి, ఈ లోక వేదల నుండి విడిపించబడిన వారిగా. చేదైన మరణాన్ని ప్రభువు మరణం ద్వారా మధురమైనదిగా మార్చాడు. నరకానికి పాత్రులమైన మనల్ని అదే మరణం ద్వారా పరలోక వారసులుగా చేయటానికి మరణపు ముళ్ళును విరిచివేశాడు. ఇక మనకు మరణ భయం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే చావైతే లాభం. నేను మరణించినను జీవించినను నా ప్రభు కొరకే జీవిస్తాను అన్నదిగా మనం మనస్సుండాలి. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు, మనం అనుకున్నట్టుగా జరగవు. కానీ ఆ సమయాలలో నిరీక్షణ కలిగి ఉండటమే నిజమైన క్రైస్తవ విశ్వాసం. మన ప్రియులు మరణించినప్పుడు చాలామంది చాలాసార్లు దేవుడు ఉంటే నా తల్లి ఎందుకు మరణించాలి, నా భార్య ఎందుకు మరణించాలి, నా బిడ్డ ఎందుకు మరణించాలి, దేవుడు లేడని వెగటైపోవటం, విరక్తి చెందటం, కృంగిపోవటం చూస్తున్నామండి. మరణం అందరికీ తథ్యం, కొందరు ముందు, కొందరు వెనక. మరణించటం అనేది అందరికీ, కానీ రెండవ మరణం ఉంది. అది క్రీస్తునందున్న వారికి లేదు.
యేసుక్రీస్తు మరణాన్ని నీవు అంగీకరిస్తే నా కొరకు, నా స్థలంలో, నా పాపం కొరకు నా ప్రభువు మరణించాడు అని నువ్వు నమ్మితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. నీ పాపానికి పరిహారం క్రీస్తు సిలువలో చేసి ఉన్నాడు కనుక నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వారు అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పంపులు పొందుదురు. అది రెండవ మరణం అని బైబిల్ చెప్తుంది. ఈ మరణం పుట్టక్కుని చనిపోతాం, కానీ ఆ మరణం యుగ యుగములు, తరతరములు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం వేదనతో అక్కడ అలమటిస్తూ ఉండవలసిందే. పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని అపవాది మరణానికి ఉత్పత్తిదారుడిగా దేవుడి నుండి వేరు చేయబడమే మరణం అండి. దేవునికి వేరైన వారు శాపగ్రస్తులు. క్రీస్తు మనల్ని, దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయన శిలువ ద్వారా సమీపస్తులుగా చేశాడు. దేవునికి మనకి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఆ అగాధాన్ని శిలువ ద్వారా, శిలువనే వంతెన ద్వారా మనం దాటిపోనట్లుగా శిలువ యాగము ద్వారా ఈరోజు మనం దేవుడి రాజ్య వారసులం కాబోతున్నాం. నమ్మండి. యేసుక్రీస్తు మరణించాడు, కానీ ఆయన మరణించిన దేవుడు మాత్రమే కాదు, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. ప్రవచనాల నెరవేర్పుగానే ఆయన మరణించాడు. ప్రవచనాల నెరవేర్పుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆదివారం ప్రభు పునరుద్ధానపు దినాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మీ మందిరాలకు వెళ్ళండి. యేసు సజీవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు సజీవుడు అని మనం విశ్వాసంతో ఆర్భాటం చేద్దాం. ఈరోజు యేసు ప్రభు మన ప్రార్థనలు వినేవాడు. ఈరోజు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చేవాడు. ఇదిగో మరణించితని గాని నేను జీవించుచున్నాను అని చెప్పినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ శిలువ మరణ పునరుద్ధానాల గురించి ధ్యానిస్తుండగా ముఖ్యంగా గత ఆదివారం, మట్టల ఆదివారం నుండి ఇదిగో ఈ ఆదివారం వరకు జరిగిన సంభవాలను గత ప్రోగ్రామ్స్లో మనం వరుసగా చూస్తూ ఉన్నాం. మొదటి రోజు ఆయన మట్టల ఆదివారం నాడు యెరూషలేములో ప్రవేశించడం, గాడిద పిల్లనెక్కి. రెండవ రోజు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడున్న పరిస్థితులను చూసి అది పరిశుద్ధపరచడం. మూడో రోజు అక్కడున్న పరిచయులు, శాస్త్రుల సందేహాలన్నీ తీర్చడం. నాలుగో రోజు బేతనీలో స్తుతి కూడికలు ఆయన విశ్రాంతిగా లేక అక్కడ ఆయన బ్రేక్ తీసుకోవటం. అలాగే గురువారం నాడు ఆయన ప్రభు బలను ఆచరించి గెత్సెమని తోటకు వెళ్ళటం, ఆ రాత్రి ఆయన బంధించబడటం. ఆ రాత్రికి రాత్రే ఆయన ప్రధాన యాజకుడి దగ్గరికి, ఖయప దగ్గరికి, పిలాతు దగ్గరికి, హేరోద్ దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి అన్యాయపు తీర్పు తీర్చబడిన వారిగా తిప్పటం. శుక్రవారం 9 గంటలకల్లా ఆయన సిలువ వేయబడటం. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఉండటం. ఆ సిలువలో ఆయన ప్రేమను వ్యక్తపరచటం, ఆయన సహనాన్ని చూడటం, ఆయన చేసిన ప్రార్థన, ఆయన మాట్లాడిన మాటలు ఈనాటికి మనకి స్ఫూర్తిగా ఉన్నవి. ఆ రాత్రి ఆయనను సమాధిలో ఉంచటం, ఈ శనివారం అంతా ఒక మౌనదనంగా ఉండటం, విస్తుపోతున్న సమయంలో తెల్లవారుతుండగానే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళి చూడగానే అప్పటికే రాయి దొర్లించబడటం. సజీవుడైన క్రీస్తు సమాధిలో లేడని ప్రకటించబడటం గురించి మనం వింటున్నాం. నమ్మండి, మన ప్రభువు సజీవుడు. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా ప్రభువు మా కొరకు మరణించి తిరిగి లేచరని, సిలువ వేయబడిన క్రీస్తు పునరుద్ధారుడైన క్రీస్తుగా మరణాన్ని జయించి ఉన్నాడని, మరణమిక లేదని, శాపమిక లేదని, క్రీస్తునందున్న వారికే శిక్షావిధి లేదని విశ్వసించినట్లుగా
మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. నా ప్రభు సజీవుడు. ఆ సజీవుల లోకములో నన్ను ఉంచుటకు నా ప్రభు త్వరలో రాబోతున్నాడన్న విశ్వాసం మా ఒక్కొక్కరికి కలుగు చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనడు గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు అనేక సార్లు సువార్త వింటుంటే ఈ మాటలన్నీ మీకు సర్వసాధారణంగా ఉంటాయేమో, కానీ ఇది నిజం, ఇది యథార్థం. ఇది మరల ధ్యానిస్తున్నప్పుడు మరింతగా మనం ఉజ్జీవించబడతాం, విశ్వాసంలో వృద్ధి చెందుతాం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మీరు ప్రార్థిస్తారో మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మనకి జవాబిస్తాడు. డాక్టర్ దీపన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభు చిత్తమైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలబరి ప్రతిదొంలో బలి గెలుచుకుందాం. అలాగే రేపు ఉదయం అనుదిన ధ్యానంలో, ఈస్టర్ ఆరాధనలో పాల్గొని ప్రభువును గర్పరుద్దాం. ఆయన కొరకు సాక్షులుగా జీవించినట్లుగా అభిషేకించబడతాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.